అస్సలం వాలేకుమ్. చూడండి, మహారాష్ట్ర బండి అయితే వచ్చింది. దీనికైతే ఎయిర్ జాగి పెడుతున్నాను. చూడండి, 2 రోజుల నుండి బాగా వాన ఉంది. దానివల్ల ఏమైందంటే పనులు కూడా బాగా తగ్గిపోయినాయి. చూడండి, ఎయిర్ జాకి వచ్చిన తర్వాత బాగా ఈజీగా ఉంది మాకైతే. ఏం లేదు, గాల్లో తేలిపోతుంది టైర్లు అయితే. చూడండి, బోల్డ్ అయితే ఉడతీస్తున్నాను. ఈ ఆంధ్ర తెలంగాణ బళ్ళు వదిలేసి మహారాష్ట్ర వేరే స్టేట్లే బళ్ళు అయితే ముందలే రేట్లు అయితే చెప్పేయాలి. ఎందుకంటే వాళ్ళేం బేరాలు ఆడుతుంటారు. వీళ్ళు టైర్కి అయితే లోపల రాయిదాబు తొలిగింది. దీనికైతే ప్యాచ్ కట్టాలి కంపల్సరీగా. వీళ్ళకి ఏంటంటే ముందులే బేరం చెప్పేస్తే క్లారిటీగా ఉంటుంది. లేకపోతే పని అయిన తర్వాత ఏమైందంటే అంతెందుకు ఇంతెందుకు తర్వాత మళ్ళీ గొడవ జరిగిపోతాయి. చూడండి, లోపల టైర్ అయితే పంచర్ అయింది. బాగా షాప్ ముందు బాగా బుడదగా ఉంది. పని చేయాలన్నా బాగా ఇబ్బందిగా ఉండదు మాకైతే. ఇలా టైర్ పీకానో లేదో వాన అయితే మొదలైపోయింది. మళ్ళీ చినుకులు పడుతున్నాయి. ఈ వానకాలంలో టైర్లు పనిచేయాలంటే బాగా ఇబ్బందిగా ఉంటుంది. వాన అయితే పడుతుందని టైర్ అయితే లోపల తీసుకెళ్ళిపోయాను. ఎందుకంటే మళ్ళీ పౌడర్ వేయాలి కాబట్టి. లోపలైతే ట్యూబ్ అతుక్కుంది బాగా. చూడండి, పీకుతున్నాను. బాగా కుస్తీ పట్టాలి దానికి. చూడండి, చిన్న పంచర్ దీనికి చిన్న ఏం లేదు, ఒక స్టిక్కర్ వేసి సరిపోద్ది. చిన్న బెజ్జము. లోపల టైర్కి అయితే దెబ్బ ఉంది పెద్దగానే. దీనికైతే స్టిక్కర్ వేసాను. చూడండి, లోపలైతే రాయి అయితే బాగా తగిలింది దెబ్బ. దీనికైతే 5వ నెంబరు స్టిక్కర్ వేస్తున్నాను, కార్డు. ఇదైతే ప్యాచ్ కడుతున్నాను. లారీ ఓనర్కి అయితే మొదలు చెప్పేసాను ఇంత అయిద్దని. ఫైల్ అంటే ఇచ్చేసాను. ఫ్యాబ్రిక్ కంపల్సరీ పెట్టాలండి, ఎందుకంటే లోపల ప్యాచ్ డౌన్ అయిపోద్ది ఇది పెట్టకపోతే. ఇది పెట్టేస్తాం, ఎందుకంటే మళ్ళీ డౌన్ అయిన తర్వాత మళ్ళీ లోపల మళ్ళీ ట్యూబ్ని కొరికేసిద్ది. మేము రెడల్ ప్యాచ్ ఉందో హోల్ ఉంటే కంపల్సరీగా దానికి ఏదైనా మామూలుగా ఐరన్ రూపాయి కాయిన్ కానీ ₹2 కానీ పెట్టేస్తాం అడ్డు. ఈ నైలాండర్కి అయితే మామూలుగా ఫ్యాబ్రిక్ పెడతాం. చూడండి, టైర్ అయితే ప్యాచ్ కట్టేశాను. ఇంకా పౌడర్ వేసి ఇంకా వేసేయడమే. ఎప్పుడు టైర్ పౌడర్ వేసేటప్పుడు టైర్ నుంచోబెట్టి వేయించాలి, ఎందుకంటే 2 వైపులు బాగా పౌడర్ అనేది అంటుకుంటుంది. చాలామంది పనుకోబెట్టి వేస్తారు కానీ ఒక సైడ్ అంటుకుంటుంది, 2 సైడ్ అంటుకోదు. ట్యూబ్ అయితే బాగా తడిసిపోయింది. ఇంకా తప్పదాన్ని పైపై వేసేస్తున్నాడు పౌడరు. చూడండి, రిమ్ టేప్ వేసి వేస్తున్నాను. ఇక ఫోన్ పట్టుకునేది ఎవరు లేరు, లారీ డ్రైవర్కి ఇచ్చేసాను. ఫోన్ పట్టుకు చూపించానని. వీడియో ఎందుకు తీసుకున్నాడు అడుగుతున్నాడు. నీ యూట్యూబ్లో పెడతానంటే నా బండి పెట్టు, కంపల్సరీగా సాయంత్రం పెట్టేశాను చెప్తున్నాడు. టైర్లో అయితే గాలి పెట్టేశాను, టైర్ ఎక్కిచ్చేస్తున్నాను. ఇంకా బోల్ట్ ఏడ్ చేస్తే పని అయిపోద్ది. దీని పని అయితే అయిపోయింది కంప్లైంట్. ఎప్పుడైనా మీరు బోల్ట్ టైట్ చేసేటప్పుడు మామూలుగా దారులు ఎక్కడైనా మామూలు ఆపి మీరు నట్లు చెక్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఎక్కడ వేసినా కూడా మీరు చెక్ చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఒక్కోసారి నట్లు లూజ్ అయిపోతుంటాయి. ఈ వర్షాకాలంలో మరీ దారుణం. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. చూడండి, ఎయిర్ జాకి లేపాలన్నా దింపాలన్నా బాగా ఈజీగా ఉంది. పని అయితే అయిపోయింది.